ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ప్రత్యేక శుభదినాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దిస్ ఎర్లీ మార్నింగ్, రిమెంబరింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని ధ్యానం చేయడానికి, మన హృదయాలన్నీ కూడా మరొకసారి ఆయన వైపు త్రిప్పడానికి క్రిస్మస్ సంతస దినం మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. డేవిడ్ క్యామరూన్ అనబడే ఒక దేవుని సేవకుడు ఇలా అంటాడు, క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు పాజ్ అండ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను ఆలోచన చేయడానికి క్రిస్మస్ మనకు ఒక చక్కని అవకాశాన్ని ఇస్తుందని. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన శుభ సందర్భాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. కేవలం మనం మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక కోట్ల మంది ఈ ప్రస్తుత సమయాన్ని దేవుని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి ఉపయోగించుకుంటున్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనే మాట వాస్తవమైనది. ఆయన ఈ లోకంలో జన్మించారు, పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది, చరిత్ర ధృవీకరించింది. యేసుక్రీస్తు ప్రభు ఉనికిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. ఒక దేవుని సేవకుడు ఏమంటారంటే, ప్రపంచంలో చాలామంది చరిత్ర పురుషులు ఉన్నారు, వారందరికన్నా క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర చాలా ఉత్తమమైనదని ఆ దేవుని సేవకుడు చక్కని మాట తెలియచేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి మనందరికీ ఆత్మరక్షణను, శాంతి, సంతోషాలను, సమాధానాలను ఆయన అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మీరంతా కూడా సంతోషంగా ఉండాలని, ప్రభువులో మీరందరూ ఎదగాలని, ఆధ్యాత్మికంగా మరొక మెట్టులోనికి మీరు రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. క్రిస్మస్ అనేది మనం ఆచార సంబంధంగా జరుపుకోవట్లేదు. జాగ్రత్త వినండి, ఆత్మ సంబంధంగా క్రిస్మస్ను జరుపుకోవడం ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమే. ఆచార సంబంధమైన క్రిస్మస్ల్లో ఎక్కువ లోక సంబంధమైన విషయాలు లేదా దేవుణ్ణి ప్రక్కన పెట్టి ప్రభు యొక్క ఆరాధన ప్రక్కన పెట్టి చేసే కార్యక్రమాలు ఉంటాయేమో కానీ, నిజమైన క్రిస్మస్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభుని మనస్ఫూర్తిగా హృదయాన్ని తెరిచి, ప్రభువా నీవు ఈ లోకానికి నా కోసం దిగి వచ్చావు, నన్ను విమోచించడానికి, పాప బానిసత్వం నుండి, బంధకాల నుంచి నన్ను విడుదల చేయడానికి, ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోనికి నేను రావడానికి నా కోసం రిక్తునిగా చేయబడి లోకానికి వచ్చావు, అందుకు నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో, ఆరాధన చేస్తారో వారు నిజమైన క్రిస్మస్ను జరుపుకుంటున్నట్టు. అలాంటి క్రిస్మస్ మీరందరూ జరుపుకోవాలని ఆశిస్తూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరియు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా మనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దూత ద్వారా పంపబడిన వర్తమానం చాలా విశిష్టమైన వర్తమానం. ఈ వర్తమానంలో మనం గ్రహించాల్సిన ఒక వాగ్దానం ఏంటంటే, భయపడద్దు. ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో దొర్లిపోతూనే ఉన్నాయి. ఎన్నో శుభ సందర్భాల భవిష్యత్తు నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ఏదో రకమైన భయము ఇంకా నిన్ను పట్టి పీడిస్తుందేమో. ఈరోజు ఆ భయం నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నేనేదో మామూలుగా మాట్లాడుతూ ఈ మాట చెప్పట్లేదు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే నీ భయము నుండి నిన్ను విడుదల చేయాలని. ఈరోజు ఉదయాన్నే లేస్తూ కూడా ఏదో రకమైన భయంతో నువ్వు కృంగదీయబడ్డావేమో, భయంతో అల్లాడిపోతున్నావేమో, నీ భవిష్యత్తు గురించిన భయం నిన్ను అతి తీవ్రంగా వేధిస్తుందేమో. ఏమోనండి, ఏం జరుగుద్దో నాకు తెలియట్లేదు, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, లేదా రేపటి దినాన ఏం జరుగుతుందన్న భయం నన్ను వెంటాడుతుందని అనేక ప్రశ్నలతో ఈ ఉదయకాలం కూడా నువ్వు లేచి ఉన్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని రేపుతున్నాడు. ఆయన నీవు భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన అనేక కారణాల్లో ఒకటి, మనలో ఉన్న భయాన్ని రూపుమాపి ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. లేఖనాలు మనం గమనిస్తుంటే మనుషులు భయపడే సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, భయకారణం లేని చోట కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. అయితే దేవదేవుడి లోకానికి మనందరి కోసం దిగి వచ్చి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించాలని ఆయన ఆశిస్తున్నాడు. మీరు భయపడకండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు మనం భయపడకూడదు అంటే,
నీకు ఒక సువర్తమానము ప్రకటించబడుతుంది. ఆ వర్తమానం ఏంటంటే, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నుండి మనల్ని విడుదల చేయాలని ఆశించారు. లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన మన కొరకు పుట్టాడని. ఈ మాట చదివిన ప్రతిసారి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా మన కోసం చేశారు, ఆయన మన నిమిత్తం చేశారు. ఆయన జాగ్రత్త వినండి, ఆయన పుట్టింది మన కోసం, ఆయన అద్భుతమైన బోధలు చేసింది మన కోసం, ఆయన సిలువలో మరణించింది మనందరి కోసం, మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసం, మరలా తిరిగి రానున్నది కూడా మన కోసమే. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నువ్వు ఆరాధించే దేవుడు నీతో చాలా సన్నిహితంగా ఉండాలని, నీతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో దేనికి భయపడడు. చాలాసార్లు అపవాది మనల్ని భయపెట్టాలని ఏదో రకమైన తొందరపాటు, కలవరాన్ని మనలోని తీసుకొస్తూ ఉంటాడు. ఏదేదో అయిపోతుంది అన్నట్టుగా మనల్ని తీవ్ర నిరుత్సాహంలో తీసుకెళ్తూ ఉంటాడు. కానీ నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ రక్షకుడు నిన్ను ప్రేమించే దేవుడు, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి నీలో ఉన్న ప్రతి భయాన్ని రూపుమాపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పౌలు మహాశయుడు హెబ్రీలకు రాస్తూ అంటాడు 2వ అధ్యాయంలో, మరణ భయము నుండి మనలందరినీ విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని. చాలా మందిలో బహుశా మరణ భయం ఉందేమో, పానిక్ అటాక్స్ గుండా నువ్వు వెళ్తున్నావేమో, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ నేను చచ్చిపోతానేమో, మరణం నన్ను కబళిస్తుందేమో, ఏ పని చేస్తున్నా మరణం నన్ను వెంటాడుతుందేమో, ఈరోజే నేను చనిపోతానేమో, లేదా ఈ వ్యాధితోనే నేను చనిపోతానేమో అనే భయంతో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే, యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది నీలో ఉన్న భయాన్ని తీసివేయడానికి. నీ జీవం యేసుక్రీస్తు ప్రభు దగ్గర సురక్షితంగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బ్రతికినంతకాలం దేవుని కోసం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే పౌలు మహాశయుడు చెప్పినట్టుగా ప్రభు కోసం బ్రతుకుదాం. ఏనాడైనా ఈ భూమి మీద మన జీవితాన్ని ముగిస్తే నిత్య జీవాన్ని ఆల్రెడీ దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు, గిఫ్ట్గా ఆయన ఇచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభునందు మనందరికీ ఒక వరము ఇవ్వబడింది. అదేనంటే నిత్య జీవము. రోమా 6:23లో ఆ మాట మనం చూస్తాం. ప్రభు యొక్క జీవము మరియు నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడదాం, దేవుని కోసం బ్రతుకుదాం. గాఢాంధకారపు లోయ అనుభవం నుంచి ఒకవేళ నువ్వు వెళ్తున్నా నువ్వు భయపడడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దావీదు భక్తుడు అదే కదా చెప్పాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనో, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. ఎమాన్యుల్ అనే మాట, కన్యక గర్భవతి కుమారుని కన్నును, అతనికి ఇమ్మాన్యుల్ అని పేరు పెడతారు. యెషయా 7:14లో చెప్పబడిన ఆ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో స్పష్టంగా నెరవేరింది. ఆయన మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు. నువ్వు భయపడొద్దు. అందరూ నిన్ను వదిలిపెట్టేశారని, నీ మీద నిందలేస్తున్నారని, ఒంటరివాడిగా ఒంటరిదానిగా నిన్ను నిశ్చేష్టులుగా చేసేసి వదిలిపెట్టేసారు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద డే టు రిజాయిస్ అండ్ టు బి గ్లాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ప్రభువు నీ తోడున్నాడు. ఆయన నీతో ఉండువాడు కనుక, నిన్ను నడిపించువాడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నువ్వు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేస్తూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నాలో ఉన్న భయాన్ని తొలగించడానికి లోకానికి వచ్చామని మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి. నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకుంటారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ క్రిస్మస్ సంతస దినాన మేమందరూ నీ సన్నిధిలో ఈ వాగ్దానాన్ని వినడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మా పాపము నుండి మాకు విడుదల ఇవ్వడానికి, మాలో ఉన్న ప్రతి విధమైన భయాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చిన నిత్య రక్షకుడు గనుక నీకు స్తోత్రాలు. నీవు మాలో ఏ ఒక్కరిని శిక్షించడానికి రాలేదు ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఈ లోకానికి అరుదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తున్నామో, నిన్ను గణపరుస్తున్నాం ప్రభువా. నువ్వు ఒక్కడవే స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులందరినీ నూతన శక్తితో, నూతన బలంతో నింపండి. వారికి ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మీ అందరికీ
హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.